ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు సెషన్లో భాగంగా రేఖలు మరియు కోణాలలో అభ్యాసము 4.4కు సంబంధించినటువంటి ఒక కొత్త టాపిక్. అది మీకు ఆల్రెడీ 7th క్లాస్ 8th క్లాస్లో తెలిసినటువంటి టాపిక్ అయినప్పటికీ కూడా దాని మీద కొన్ని పరిక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేమిటి అంటే, ఒక త్రిభుజం అనగానే మీ అందరికీ తెలుసు, 3 కోణాలు 3 భుజాలు ఉన్నటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారనే విషయం మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు త్రిభుజంలోని అంతరకోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఆల్రెడీ 8th క్లాస్లోనే తెలుసుకొని ఉన్నారు. మరి ఆ త్రిభుజంలో ఉన్నటువంటి అంతరకోణాల మొత్తము ఎంత? 180 డిగ్రీలు. దాన్నే ఒక సరళ కోణము అంటారనే విషయం కూడా మీకు తెలుసు. దాన్ని ఒక్కసారి ఈరోజు మనము నిరూపితం చేసుకున్న తర్వాత దానిపైన కొన్ని ఉదాహరణలు పరిక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క అంశాన్ని మీరు విని దాన్ని బట్టి మనం కొన్ని ఉదాహరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాన్సన్ట్రేషన్తో వింటారని ఆశిస్తున్నాను. రైట్, మరి ఇప్పుడు టాపిక్ వచ్చేసి త్రిభుజం యొక్క కోణాల మొత్తము, మరి వాడి యొక్క ధర్మం ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం, అది అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. కాబట్టి నేను దానికి సంబంధించి చిన్నగా ఒక ఫిగర్ తీసుకుంటున్నాను. రైట్, దీన్ని ఏబిసి అనే 3 శీర్షాల దగ్గర ఏబిసి అనేటువంటి బిందువును నేను గుర్తించాను. మరి ఈ యొక్క అంతర కోణాల మొత్తం అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది అనేది ఇప్పుడు మనం నిరూపించబోతున్నాం. రైట్, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ బీసీ భుజాన్ని కొద్దిగా పొడిగిస్తున్నాను. అప్పుడు సపోజ్ బీసీ భుజాన్ని నేను పొడిగిస్తే ఇది డి వరకు పొడిగించానండి. బీసీ భుజాన్ని డి వరకు పొడిగించాను. పొడిగించిన తర్వాత మనం ఆల్రెడీ 4.3 ఎక్సైజెస్లోనే నేర్చుకున్నాము. ఎప్పుడైతే మనకు 2 సమాంతర రేఖల్ని కనుక ఒక తిర్యక రేఖ కనుక ఖండించినట్లయితే రకరకాల కోణాల గురించి మనం నేర్చుకున్నాం. సో దాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ అంతర కోణాల యొక్క మొత్తాన్ని 180 డిగ్రీలను చూపెట్టబోతున్నాం. ఓకే, రైట్. సో బీసీ భుజాన్ని కనుక మనం డి వరకు పొడిగించినట్లయితే మరి దాంతో పాటుగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బిఏ లేదా ఏబి, సో బిఏ అనేటువంటి ఒక రేఖ అనుకుందాము. ఈ రేఖకు సమాంతరంగా నేను సి బిందువు నుంచి ఒక రేఖను గీయబోతున్నాను. రైట్, ఇప్పుడు బిఏకు సమాంతరంగా ఒక రేఖను కనుక గీస్తే ఆ రేఖను నేను సిఈ అనుకుంటున్నాను. సో బిఏ సమాంతరము సిఈ, బిఏ సమాంతరము సిఈ. ఇప్పుడు కావలసినటువంటిది మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు కావాలి. సో దీనికోసం నేను సొల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నామంటే, ఇచ్చినటువంటి అంశంలో మరి ఏబిసి త్రిభుజాన్ని తీసుకొని మనం ప్రూవ్ చేసేటటువంటి దానికి కొద్దిగా నిర్మాణం చేసుకున్నాను నేను. సో ఆ నిర్మాణం ఏ విధంగా చేశాము? బీసీ భుజాన్ని డి వరకు పొడిగించి ఇంకా ఏం చేశాము? బిఏకు సమాంతరంగా సి నుండి, రైట్, వెరీ గుడ్, ఫాలో అవుతుండాలి. చెప్తున్నటువంటి అంశాలకు తగ్గట్టుగా మీ మనసు కూడా ఆలోచిస్తూ ఉండాలి. సి నుండి సిఈ రేఖను గీసి తిని, సిఈ రేఖను గీయండి లేదా గీయుము. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనం నిరూపించబోయేటటువంటిది కూడా రాసి పెట్టుకుందాం. ఒక్కసారి దాన్ని సారాంశము అంటాం. నిరూపించబోయేటటువంటిది యాంగిల్, మనకి ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఓకే, రైట్. ఇప్పుడు మనము ప్రూఫ్ని ఏమంటాము తెలుగులో? రైట్, వెరీ గుడ్, ఉపపత్తి. రైట్, దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఫస్టే నేను చెప్పాను, సిఈ రేఖ బిఏ రేఖకు సమాంతరంగా ఉన్నట్లయితే మనకు తిర్యక రేఖ కొన్ని కోణాలను ఏర్పరుస్తుంది అనేటువంటి విషయం తెలిసే. మీరు ఒకసారి గమనించండి, బిఏ ప్యారలల్ టు సిఈ అంతో స్టార్ట్ చేస్తున్నాను నేను. బిఏ సమాంతరము సిఈ. రైట్, బిఏ సమాంతరము సిఈ అయినప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ కోణాలను, ఇది ఒకటవ కోణం అనుకుంటున్నాను, ఇది రెండవ కోణం అనుకుంటున్నాను,
ఇది మూడవ కోణం అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణాలలో ఇక్కడ ఉన్నటువంటి ఒకటవ కోణం ఉంది కదా, రైట్. ఈ ఒకటవ కోణము అంటే ఈ బిఏ రేఖకు సిఈ రేఖ సమాంతరము. మంచిగా గమనించండి, బిఏ రేఖకు సిఈ రేఖ సమాంతరం అయినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బిడి రేఖ ఒక తిర్యక రేఖ అయితే ఈ రెండు సమాంతర రేఖలకు, రైట్, ఈ బీసీ రేఖ తిర్యక రేఖ అయితే ఈ ఒకటవ కోణము అంటే సమాంతర రేఖకు కింద ఉంది అంటే ఇది ఏమైతుంది, అంతర కోణం, దీనికి బాహ్యంగా ఉన్నటువంటి కోణానికి సమానము, రైట్. ఈ కోణాలను ఏమంటాము మీకు తెలుసు ఆల్రెడీ, ఏమంటాము, సదృశ కోణాల జత. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సమాంతరం అయిందో యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈసిడి. కారణము సదృశ కోణాలు, రైట్. ఇది ఒకటవది అనుకుందాం. నెక్స్ట్ అదే రకంగా ఇక్కడ చూడండి కోణము 2 ఉంది, కోణము 2. సో 2 అనే కోణాన్ని కూడా ఇది సమాంతర రేఖ, ఇది సమాంతర రేఖ, మధ్యలో ఉన్నటువంటి ఏసీ గనక తిర్యక రేఖ అనుకుంటే రెండు సమాంతర రేఖలను ఒక రేఖ కట్ చేస్తుంది కాబట్టి ఏసీని తిర్యక రేఖ కనుక అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కోణం పేరు 2 అంటే యాంగిల్ బిఏసి, రైట్. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఏది ఏసీ కనుక తిర్యక రేఖ కనుక అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రెండవ కోణం దీనికి సమానం అవుతుంది అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకునే ఉంటారు. ఎందుకు, ఆల్రెడీ తిర్యక రేఖ ఎప్పుడైతే సమాంతర రేఖలను కట్ చేసిందో దానికి ఉన్నటువంటి అంతరాభిముఖ కోణాలు, దీన్నే మనం ఏమంటాం, ఏకాంతర కోణాలు. వెరీ గుడ్. సో ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇక్కడ యాంగిల్ బిఏసి విలువ యాంగిల్ ఏసీఈకి సమానం, ఏసీఈ. సో ఇది ఏమంటాం మనం, ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక చివరగా యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏంటిది, బిఎస్సిది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటిదిగా 1, 2 అయిపోయింది, మూడవ కోణం యాంగిల్ బిసిఏ. యాంగిల్ బిసిఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా యాంగిల్ బిసిఏ అనవచ్చు, ఎందుకంటే రెండు సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి కోణాలు. సో యాంగిల్ బిసిఏ రెండు ఒకటే. సో ఇక్కడ ఏంటి, ఒకే కోణం. సో ఇక్కడ చేసింది ఏమీ లేదు, రెండు సమాంతర రేఖల మధ్యన రెండు తిర్యక రేఖలను తీసుకున్నాం. ఒక తిర్యక రేఖ బీసీ దృష్ట్యా చూస్తే ఇక్కడ యాంగిల్ 1 ఇక్కడ యాంగిల్ 1 ఈక్వల్ అయింది, దానికి కారణం సదృశ కోణాలు. ఇక్కడ ఉన్నటువంటి రెండవ కోణం ఇక్కడ ఉన్నటువంటి రెండవ కోణం సమానమైంది. ఇక్కడ తిర్యక రేఖ ఏసీ, ఇక్కడ ఏ కోణాలైనా ఇవి ఏకాంతర కోణాలు. నెక్స్ట్ ఒకటే కోణం సేమ్ కోణం ఉంది కాబట్టి యాంగిల్ 3 అనేదానికి ఈక్వల్ టు మళ్ళీ యాంగిల్ బీసీఏ అని 3. సో ఇప్పుడు 1, 2 ఇది మూడవ సమీకరణం అనుకుంటే ఈ 3 సమీకరణాలను గనక కూడితే ఏం జరగబోతుందో చూడండి. 1, 2 మరియు 3 సమీకరణాలను కలపగా 1, 2, 3లను కలుపగా ఏమైపోతుంది మనకు, యాంగిల్ సిబిఏ ప్లస్ యాంగిల్ బిఏసి ప్లస్ మూడవ కోణము యాంగిల్ బిసిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వచ్చినాయి మనకు, ఫస్ట్ది యాంగిల్ ఈసిడి ప్లస్ చూడండి ఇక్కడ ప్లస్ యాంగిల్ ఏసీఈ ప్లస్ యాంగిల్ బిసిఏ. రైట్, ఒకసారి గమనించండి, యాంగిల్ ఈసిడి రైట్, యాంగిల్ ఈసిడి ఈజ్ ఈక్వల్ టు మరి అదే రకంగా రెండవ కోణము యాంగిల్ ఏసీఈ, అదే రకంగా మూడవ కోణం యాంగిల్ బిసిఏ. రైట్, ఇప్పుడు ఎప్పుడైతే 3 మనకు
ఇవి రెండు ఇక్కడ దీనికి సమానం అనేది ఎప్పుడైతే వచ్చేసినాయో మీ అందరికీ తెలుసు ఈ మూడు కోణాల మొత్తం ఎంత ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఏమంటాం, ఒకే రేఖ పైన ఉన్నటువంటి సరళ కోణం విలువ ఎల్లప్పుడూ ఎంత, 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఈసిడి అంటే ఇది ఒకటవ కోణము, ప్లస్ యాంగిల్ ఏసీఈ అంటే రెండవ కోణము, ప్లస్ యాంగిల్ బీసీఏ అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 అంటే ఇది ఒకే రేఖ పైన ఉన్నటువంటి సరళ కోణము విలువ ఎంతకు సమానము, 180 డిగ్రీలకు సమానం. ఒకే రేఖ పైన దీన్ని మనం ఏమంటాము, సరళ కోణము. రైట్, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఒకటవ కోణము, రెండవ కోణము, మూడవ కోణం అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అనేటువంటిది మనం సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి కోణాల దృష్ట్యా పూర్తి చేసుకుంటాం. దీని తర్వాత ఒక్కటి బాహ్య కోణం విలువ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏది, ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడేటువంటి బాహ్య కోణము వాటి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అదొక్కటి చెప్పుకుందాం ఇప్పుడు. రైట్, తీసుకున్నారు కదా. రైట్ అమ్మా, చూడండి ఇంకొకటి, ఒకటి సిద్ధాంతం త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180. రెండవ సిద్ధాంతం ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిపైననే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్, అది ఎట్లా ఒకసారి చూడండి. రైట్, ఇది ఒక త్రిభుజం ఏబిసి. రైట్, ఈ త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగిద్దాం. రైట్, పొడిగిస్తే ఇక్కడ డి అని పెట్టుకుందాం. ఇప్పుడు ఏమన్నాం, ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణం, ఇది బాహ్య కోణం. సో యాంగిల్ ఏసిడి. రైట్, ఇది బాహ్య కోణం. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి అంటే ఇది ఏ కోణము అంటే యాంగిల్ బిఏసి, ఇంకో కోణం అంటే సపోజ్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 అవుతుంది. ఇది ఒక సిద్ధాంతం. రైట్, దీనికోసం మనం సింపుల్గా చెప్పాలి అంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది, ఈ లోపల ఉన్నటువంటి ఈ కోణం అంటే సరళ కోణం విలువ. సరళ కోణం విలువ ఎంత, 180. కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ ఏసిడి ప్లస్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకంటే సరళ కోణం. వెరీ గుడ్. ఎప్పుడైనా సరే దాన్ని రేఖీయ ద్వయం అని కూడా అంటాం. నెక్స్ట్, ఈ మూడు కోణాల మొత్తం విలువ ఎంతో మీకు తెలుసు. యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకంటే ఇందాక నేర్చుకున్నాము త్రిభుజ కోణాల మొత్తం ఎంత, 180. కాబట్టి ఈ మూడు కోణాలను నేను బిఏసి అంటే ఈ కోణం ప్లస్ బిసిఏ అంటే ఈ కోణం ప్లస్ యాంగిల్ ఏబిసి అంటే ఈ మూడు కోణాల మొత్తం 180. సో ఇది ఒకటవ సమీకరణము, ఇది రెండవ సమీకరణం. సో రెండు కోణాలు కూడా 180కే సమానమైనవి కాబట్టి 1, 2ల నుండి రెండు సమానమైనవి కాబట్టి ఆర్హెచ్ఎస్లు సమానమైతే ఎల్హెచ్ఎస్లు సమానం. కాబట్టి యాంగిల్ ఏసిడి ప్లస్ యాంగిల్
ఏసీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏబిసి. రైట్, దీంట్లో ఒక్కసారి కనుక మీరు గమనిస్తే యాంగిల్ ఏసీడి విలువ ప్లస్ యాంగిల్ ఏసీబి విలువ ఈ రెండు విలువలకు వచ్చే వరకలా పోలిస్తే మనకేమైపోయింది, ఇక్కడ బిఏసి ఏదైతే విలువ ఏదైతే ఉందో ఇక్కడ మనకు బిఏసి ఈ విలువ యాంగిల్ బీసీఏ ఈ రెండింటి యొక్క విలువ మనకు దేనికి సమానం కావాలని తెలుసుకున్నాము. ఈ యాంగిల్ ఏదైతే ఇక్కడ యాంగిల్ ఏసీడీకి సమానం అవుతుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి కోణాలు మనకు రెండు కోణాలు ఏంటివి, యాంగిల్ ఏబిసి ఒకటి, యాంగిల్ ఏబిసి ప్లస్ ఇంకో కోణం ఏంటిది మనకు యాంగిల్ బీసీఏ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కోణాలు మొత్తము ఈజ్ ఈక్వల్ టు నీకు వచ్చేసి 180 డిగ్రీలకు సమానం. కాబట్టి డైరెక్ట్గా దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు, యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి. ఇది మనకు కావాల్సినటువంటి ప్రూఫ్. అంటే ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణం వాటి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనము ఇంకా ఉదాహరణలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సరిగ్గా చెప్పిన అంశాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి, దాన్ని బట్టి మనం ఉదాహరణలు చేద్దాం. రైట్.